గద్దర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏమంటే ఆయన ప్రజల గురించి చేసిన అద్భుతమైన పోరాటం, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన పాటే ఒక ఆయుధంగా మలుచుకుని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల హక్కులు కాపాడడంలో ఆయన ఒక చరిత్రను సృష్టించాడు ఈ భారతదేశంలో. ఆయన జన్మదినాన్ని ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించే గొప్ప అవకాశం మాకు కూడా లభించినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఆయన నాతో కలిసి ఆయన 19 సంవత్సరాలు ఉన్నప్పుడే మేము గ్రామాలన్నీ తిరిగాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగాన్ని, పోరాటాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాం. ప్రజల్లో మొట్టమొదటిసారిగా మేము అంబేద్కర్ని పరిచయం చేసిన వ్యక్తులుగా ఆ ఘనత మా ఇద్దరికే దక్కిందని నేను ఎప్పుడు గర్వపడుతూ మాట్లాడుతూ ఉంటాను. ఈ రోజున ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆ ప్రభుత్వం గుర్తించి ఈ రోజున ఆయన మేమే చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసి మరి రాష్ట్ర ప్రభుత్వ సెలబ్రేషన్స్గా చేస్తున్నందుకు కూడా ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన పేరులో ఒక పెద్ద అవార్డునే సృష్టించారు. నంది అవార్డ్స్ అని ఉండేది, ఇప్పుడు ఆ సినిమా అవార్డ్స్ నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ అని పెట్టడం అనేది అది నిజంగానే కళాకారులకు ఇచ్చిన గౌరవంగా మేము భావిస్తున్నాం. అతని యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రజల గురించి అంకితమై పనిచేయాలి, పేదరికం పోవాలి, సమానత్వం రావాలి, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాన్ని కొత్త సమాజాన్ని సృష్టించాలని రాజ్యాంగం ఏదైతే ప్రియాంబుల్లో చెప్పిందో ఆ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి, సామాన్య ప్రజలకి సమానత్వాన్ని తీసుకురావాలి, పేదరికం పోవాలి, అందరికీ హక్కులు కలగాలని ఆయన చేసిన పోరాటం
మరి మనం ముందుకు కొనసాగించడమే ఆయనకు మనం అర్పించే నివాళులని నేను భావిస్తున్నాను. మరి ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న గారి 78వ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ భూదేవి నగర్ మహాబోధి స్కూల్లో జరుగుతున్నటువంటి మరి గద్దరన్న గారి జయంతి ఉత్సవాల్లో మరి అందరం కూడా భాగస్వామ్యం. మరి ముందుగా గద్దరన్నకు ఆత్మశాంతి కలగాలి, తన ఆశయాలు మేము ముందుకు తీసుకోవడం చెప్తూ మరి కష్టకాలంలో పాడిన పాటలే ఈరోజు ప్రజలలో అలాంటి పాటలు ప్రజలలో ఉంటున్నాయి చేస్తూ ఏదేమైనా గద్దరన్న గారి ఆశయాలను ముందు తీసుకోవడం చెప్పి మా బూసి చెప్తూ మాతో పాల్గొన్న ఉన్న ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు అదేవిధంగా మేడ్చల్ పంజాబ్ జిల్లా ఉన్న అధ్యక్షులు చింతబాబు రామచంద్ర గారు తమ్ముడు మాతో ఇక్కడికి స్కూల్లో పిల్లలంతా స్కూల్ స్టాఫ్ అంతా అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి 78వ జయంతి గద్దరన్న గారు జరుపుకున్నారు. ఇక్కడ ఆయన పాటని ఆటని మాటని ఆయన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న మూవీ రిలీజ్ చేయడం జరిగింది. మూవీ అంటాం. ఇక్కడ గద్దరన్న జయంతి సందర్భంగా ఒక ఏవి రిలీజ్ చేయడం జరిగింది. గద్దరన్న జీవిత చరిత్ర మీద పిల్లలు చూసి చాలా ఆనందపడ్డారు. ఒక మారుమూల గ్రామం నుంచి, ఒక పేద కుటుంబం నుంచి, ఒక దళిత వాడల నుంచి పుట్టి హైదరాబాద్కి వచ్చి ఇంజనీర్ చదవాలని కోరికతో వచ్చి ఇంజనీరింగ్ ఆపేసి ప్రజల సమస్యని తీర్చడానికి, ప్రజల సమస్యలని కన్నీటల్లి పాట రూపంలో మలిచి ఆయుధంగా మలిచి దాని సమస్యని సొల్యూషన్ తీసుకురానికి పయనంలో ఉన్న గద్దరన్న జీవిత చరిత్ర తెలుసుకొని పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ ట్రస్టీ మెంబర్స్ చైర్పర్సన్ కమలా గారు, జేబీ రాజేశ్వరి గారు, పాండు గారు, రంగారెడ్డి గారు, సురేష్ గారు, సుధీర్ సార్ గారు అందరూ వచ్చి ఇక్కడ పిల్లలతో ఆయన జయంతిని పంచుకొని అన్నదానం చేయడం జరిగింది. చేపట్టి ఆయన అభిమానులు కానీ, అదేవిధంగా ఆయన కోరుకున్నటువంటి సమాజం కానీ, అట్లనే ఆయన ఎవరి కోసమైతే ప్రాణత్యాగం చేశారో ఈ గడ్డ నేల మరి ఫలితం కావాలంటే ఆయన స్మృతివనం తప్పనిసరిగా అవసరం. స్మృతివనం ఉండటం వల్ల ఆయన కృపని గుర్తు చేసుకోవడే కాకుండా ఆయన మార్గంలో నడవడానికి మరి అహింస, సత్యం, ధర్మం అనేటటువంటి ఆశయాల్ని ఆయన చివరికంటా తీసుకుపోయినటువంటి మహాకనుడు. మరి అటువంటి మహారచయితకు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకొని మరి స్మృతివనాన్ని నిర్మించాల్సిందిగా మరి రచయితల తరఫున గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కొన్ని పంచాలలో భారత అదృష్టం దేశం పిల్లల నుంచి పెద్ద ముసలివాళ్ళు అన్న చదివి రావాలని కాకపోతే మడుతున్నారు. ఏ దళితే రావాలన్నటువంటి వాళ్ళు ఇంట్లో చదువు అన్నతో పరిచయం చాలా ఇష్టంగా భావిస్తున్నారు. కోనపల్లి
రంగాల సాగంగా బతికింది. ఇప్పుడు ఆయన నాకు తెలిసిన వాటికైతే ఎన్నడూ సరే నిద్రలేదు, సరే లేదు. నేను అనుకున్న కాబట్టి బతుకున్నాడు. దానితో విమలక్క గారటువంటి భాగస్వామి దొరుకులు కూడా ఆయన అభిష్టం. విమలక్క లేకుండా అతనికి ఎంతో ముందేదంటే విమలక్క అన్నకి ఇంత పేరు రావడానికి కూడా విమలక్క గారే కారణం. మొత్తము దేశంలోనే పెద్ద ఎత్తున చేసుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఆయన జయంతిని పల్లె పల్లెన ప్రతి ఊరిలో కూడా మరి పేద జనాలు అందరూ తమ గాథలు విని పాటలు రాసి వాళ్ళ చైతన్యం చేసినటువంటి దగ్గరలను స్మరించుకుంటూ అయ్యో కొడుక మాకు దూరమై ఇన్నేళ్ళు అవుతుంది, మా పాట వాళ్ళని నేర్పిస్తాను అని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి గద్దరన్న లేని లోటు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్న దేశంలో మగవాళ్ళు చేసే అరాచకాలు, మరి ఇక్కడ ఆత్మత వస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దగ్గరన్న ఉంటే దాన్ని రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసేవాడు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళని పోరాటం వైపు తీసుకెళ్ళేవాడు. వాళ్ళకు అడవిలో ఉన్న వనరులన్నీ జాగ్రత్తగా పెట్టి దోసుకోకుండా, ఈ యొక్క ప్రభుత్వము మనవాదులు దోసుకోకుండా, ఈ అమెరికా సామ్రాజ్యవాదులు దోసుకోకుండా చూసేవాడు. ఆ లేని లోటు ప్రత్యేకంగా కనిపించింది. మరి ఇలాంటి వ్యక్తి మనకు అవసరము. పాట అప్పటికప్పుడే పాటలు మరొక ప్రజావాదకారులుగా పేరు తెచ్చుకున్న గద్దరన్న లాంటి వాళ్ళు పుట్టబోడు అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏ విషయం చిన్నోడు ఏం చదువుకోలేదు అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరితో చర్చించి మరి ఒక కార్యక్రమం జరగాలంటే, విజయవంతం చేయాలంటే ఏ విధంగా మనం చేయవచ్చు అనేసి దాన్ని సంపాదించేవాడు. మరి ఆ విధంగా ఎన్నో ప్రోగ్రాంలు మేము దగ్గరన్న నేను సొంత అన్నదమ్ముల్లాగా జీవించినాం. ఆయన మీద కాల్పులు జరిగిన తర్వాత ఆయనకు రక్షణగా మరి అనేక మంది పాలమూరు తమ్ముళ్ళు మేమంతా ఉండి ఇక్కడ నయంగాని పరుగులు కట్టించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా ఎక్కడైనా ప్రోగ్రాంలు పోతే మరి ఆయన వెంట నేను, రంగారెడ్డి, సీనన్న అంతా పోయేవాళ్ళము. మరి ఆ విధంగా అన్నకు అక్కడ రక్షణ కలిగి రక్షకుల భద్రులుగా ఉండి మేము ఎంతో మన భద్రాన్నకు తెలుసు. మరి ఆ విధంగా భద్రాన్నను మేము కాపాడుకున్నాము. కానీ ఏదో ఒక ప్రశ్న అమలు కాబట్టి మరి ఈరోజు మేము అన్ని సంఘాలకు కానీ కళాకారులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే మరి స్పందించండు, మేము శాంక్షన్ చేస్తున్నా, ఇమ్మీడియట్గా అక్కడ పెడతామని చెప్పింది. ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు గద్దరన్న రాజు పెట్టకపోవడము చాలా శోచనీయము. వెంటనే అది పెట్టాలి, స్మృతివనం కల్పించాలి. అదేవిధంగా గద్దర్ పేరు మీద అవార్డు ఎలా ఇవ్వాలని ఆశిస్తున్నాము. కానీ కొన్ని సినిమాలు